మనిషి మనుగడకు ఆహారం ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. మంచి జీవన శైలిని అలవర్చుకోవడానికి డబ్బు చాలా ముఖ్యం. చాణక్యుడి ప్రకారం మనకు డబ్బు ఉన్నప్పుడు లేదా ధనవంతులు అయినప్పుడు మనం కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందులో మొదటిది అహంకారం. మనం డబ్బు సంపాదించడానికి రోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం. కానీ మనకు డబ్బు వచ్చినప్పుడు లేదా మనం ధనవంతులయ్యాక మనం గతాన్ని, కష్ట సమయాలను మర్చిపోతాం. అందువల్ల మన కింద పనిచేసే వారిని తక్కువగా చూస్తాం. కష్ట సమయాలను మరచిపోయి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనే ఆసక్తి చూపం. అటువంటి అహంకార లక్షణాలను మనం వంట పట్టించుకోకూడదు. గర్వం ఉన్న వ్యక్తి ఇంట సంపద ఎప్పుడూ నిలవదు. మీరు ఏ ధనాన్ని చూసి గొప్పవారిగా అనుభూతి చెందుతున్నారో ఆ గొప్పతనాన్ని త్వరగా కోల్పోతారు. రెండోది మితిమీరిన ఖర్చు. చాణక్యుడి ప్రకారం మనం ఎల్లప్పుడూ డబ్బును పరిమితుల్లోనే ఖర్చు చేయాలి. డబ్బు ఉన్నందువల్ల అతిగా ఖర్చు చేసే వారితో ఉండటం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. మన అవసరాన్ని బట్టి డబ్బు ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చు మనల్ని ఏదో ఒకరోజు బీదవారిగా మార్చేస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వ్యక్తి ఏదో ఒకరోజు అప్పుల పాలవుతాడు. డబ్బు సమస్యలు అతనిని వెంటాడతాయి. తనకు ఇష్టం లేకపోయినా అలాంటి వ్యక్తిని పేదరికం తలుపు తడుతుందని చాణక్యుడు చెప్పాడు. మూడోది దురాశ. దురాశ అనేది ఒక వ్యక్తిలోని నీచమైన లక్షణం. ఏం చూసినా కావాలనుకుంటున్నారు. అలాంటి వారు తమ మితిమీరిన కోరికలను తీర్చుకోవడానికి డబ్బు గురించి ఆలోచించరు. అందువల్ల తాను సంపాదించిన డబ్బునంతా తన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది అతనికి మరింత ఆర్థిక ఇబ్బందులను కలిగించవచ్చు. అందుకే డబ్బు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.